ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రంగబాబు సారిపల్లి, X-15 నింజా రెజిమెంట్. రాష్ట్రంలో సైనికులు, మాజీ సైనికులు వారు చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలను రాష్ట్ర నలుమూలలో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని ఒక ట్యాగ్తో ముందుకు వచ్చిన కూటమి ప్రభుత్వం నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అని తెలియపరచాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉన్న విశాఖ విమల విద్యాలయం ఒక స్కూల్ మూతబడిందని మీ అందరికీ తెలిసిన విషయమే. అనేక నిరుపేద కుటుంబాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన కుటుంబాల పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు. సో అటువంటి స్కూలు స్టీల్ ప్లాంట్ యొక్క అప్పుల భారం ఉండడం వల్ల, సరైన నిధులు లేకపోవడం కారణం వల్ల ఆ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ ఆ స్కూల్ని గత సంవత్సరం మూతబడింది. కానీ అందులో పనిచేసిన ఉపాధ్యాయులు మాత్రం ఇంత మంచి స్కూల్, నిరుపేదల పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వకూడదని ఈ స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఎండనక వానక చిన్న చిన్న ఫ్లెక్సీలు పట్టుకొని స్టీల్ ప్లాంట్ వెళ్తున్న రోడ్డులో నిలబడి ఈరోజైతే వాళ్ళు నిరీక్షణ కలిగి ఇది ఎలాగైనా సాధించుకుంటామని ఉద్యమించి, మౌనమైన ఉద్యమించి ఈరోజు పోరాడి ఫలితం సాధించారు. సో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విశాఖ విమల విద్యాలయం ఓపడానికి ప్రత్యేక కారకులైన మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెల్ఫేర్ అధికారులకు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఒక మాజీ సైనికుడిగా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. అందుకే మొదటగా నేను ఇది మంచి ప్రభుత్వం తెలియపరచడం జరిగింది. ఎందుకంటే నిరుపేద కుటుంబాల పిల్లలను చదివించి అదొక స్కూల్ నుంచి అనేకమైన సైనికులను ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సైనికులను పంపించి ఈరోజు దేశానికి సేవ చేసే విధంగా తోడ్పడింది. నేను సైనికుడిగా అవ్వక ముందే ఆ స్కూల్ యొక్క పాత విద్యార్థిగా ఈరోజు అక్కడ విద్యా విధానం చదివిన తర్వాతే సైనికుడిగా మారడం అయితే జరిగింది. సో అందుగురించి ఇది మంచి ప్రభుత్వం అయితే తెలియపరచడం జరిగింది. సో ఈ మంచి ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమం విశాఖ విమల విద్యాలయం పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి అడ్మిషన్లు మొదలయ్యాయి. ఇది ఒక పండగ వాతావరణం తెలియపరచుకోవాలి. ఎందుకంటే సుమారు 10 ఎకరాలున్న స్కూల్, ముందుగా ఈ స్కూల్ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో వెళ్ళింది. అంటే కలెక్టర్ యొక్క ఆధీనం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. అంటే గవర్నమెంట్కి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ స్కూల్ గవర్నమెంట్ ఈ స్కూల్ని అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది. ఇది చాలా ఆనందకరం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే నిరుపేదలకు ఎటువంటి ఫీజెస్ ఉండవు. సో అందు గురించి ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలున్న గవర్నమెంట్ స్కూల్ ఏకైక స్కూల్ మన విశాఖపట్నంలో ఉండడం మనకెంతో గర్వకరం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంత పెద్ద గవర్నమెంట్ స్కూల్ మన గ్రామంలో ఉంది కాబట్టి, అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి, ఎటువంటి అడ్మిషన్ ఫీజెస్ లేకుండా ప్రొఫెషనల్ టీచర్స్తో, సంబంధించిన ఇంగ్లీష్ మీడియంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ స్కిల్స్కి కాంపిటేటివ్గా ఏ విధంగా అయితే పిల్లలు తయారు చేయాలో అటువంటి ప్రొఫెషనల్ ఇక్కడ లెక్చరర్ ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి అనుభూతి. దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంప్లీట్గా నిరుపేద పిల్లలకు ఈ వీడియో షేర్ చేయండి, అడ్మిషన్లు పెంచండి, వాళ్ళ భవిష్యత్తును మీరే ఆదుకోండి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విధంగా అన్ని విధాలుగా ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఎటువంటి ఫీజెస్ లేవు కాబట్టి ఓపెన్ చేసిన మొదటి రోజులోనే మినిమం 200 అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొద్ది నెలల్లో ఇది ఎక్కడికో చేరిపోతుంది. సుమారు 10 ఎకరాలు మంచి క్రీడా మైదానం, ప్రొఫెషనల్ క్లాసెస్, లైబ్రరీ, ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న ఈ స్కూల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సో విశాఖపట్నమే కాదు, శ్రీకాకుళం, విజయనగరం ఎవరికైనా గవర్నమెంట్ పిల్లలందరికీ, నిరుపేద పిల్లలకి, కోటాగూడెం పిల్లలందరికీ కూడా ఫ్రీ అడ్మిషన్. సుమారు 2000కు పైగా అడ్మిషన్లు ఓపెన్. ఇక్కడి నుంచే చదివి మేము అనేక మంది సైనికులుగా మారారు, స్టీల్ ప్లాంట్ని శాసించే ఆఫీసర్స్గా మారారు, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా అయ్యారు. ఈరోజు ఇంగ్లాండ్, అమెరికా విద్యార్థులు మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారారు. ఈ యొక్క స్కూల్ నుంచే చాలామంది వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. సో అందు గురించి ప్రత్యేకంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా ఒక మాజీ సైనికుడిగా ఈ స్కూల్ ఓపెన్ చేయడానికి
కారకుల ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇది నిరుపేదల స్కూల్, నిరుపేదల పిల్లల భవిష్యత్తు నిలబడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ ఓపెన్ అయింది. అందుగురించి నేను 10 సార్లు ఇది మంచి ప్రభుత్వం. చదువుపోతున్న ఈ నిరుపేద పిల్లలు వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి క్రీడాకారులుగా, మంచి సైంటిస్టులుగా, మంచి విద్యావేత్తలుగా, ఒక ఆఫీసర్స్గా తయారై ఈ దేశానికి ఒక వెన్నుముకగా మారుతారు. ఇంకెందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? నీకు ఒక రేషన్ కార్డు ఉందా? నీ దగ్గర అసలు స్కూల్ పిల్లలు ఫీజులు కట్టడానికి డబ్బులే లేవా? సంపాదించండి. శ్రీ విశాఖ విమల విద్యాలయం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, లొకేషన్ ఇస్తాము. ప్లీజ్ కాంటాక్ట్. ఇది ఎటువంటిది కూడా ఒక ప్రమోషన్ కాదండి. ప్రతి కుటుంబం, చదివించలేని స్తోమత లేని కుటుంబాలకు ఉపయోగపడే ఒక విద్యా వ్యవస్థ గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది. ప్రత్యేకంగా ఈ స్కూల్ ఓపెన్ అవ్వడానికి ఉద్యమం చేసిన ప్రతి ఉపాధ్యాయులకు, అలాగే దాన్ని సహకరించిన పాత విద్యార్థులకు, అనేక మంది డిజిటల్ మీడియా ద్వారా విప్లవం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన స్టీల్ ప్లాంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి,